షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. జీసస్ వాషింగ్ ద డిసైపుల్స్ ఫీట్. యేసు ప్రభు శిష్యుల పాదము కడుగుట. ఈ అంశం గురించి మనం ధ్యానం చేద్దాం. లేఖన భాగము పరిశుద్ధ యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. The Gospel of St. John chapter 13 verses beginning from 5. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదము కడుగును, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుకును మొదలుపెట్టెను. యేసు ప్రభు జీవిత విధానం మనకు అందరూ కూడా మార్గదర్శనం. పస్కా పండుగ సమయంలో ప్రభు భోజనం చేస్తుండగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు మాదిరి చూపించాడు. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ టు డిసైపుల్స్ దట్ దే మే ఫాలో ఇన్ స్టెప్స్. తన అడుగుజాడలు నడవాలని ఆశించి యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి చూపించాడు. లేకపోతే డైనింగ్ టేబుల్, రిక్లైనింగ్ ద డైనింగ్ టేబుల్. అక్కడ గమనించినట్టయితే ఆ యొక్క ద్వారం దగ్గర ఒక బేసిన్ ఉన్నది. దెర్ ఇస్ వాటర్ ద థర్డ్ ద డర్టీ ఫీట్ ఆఫ్ డిసైపుల్స్. అక్కడ పళ్ళెం ఉన్నది, తువాలు ఉన్నది. అక్కడ పళ్ళెంలో నీళ్ళు ఉన్న తువాలు ఉన్నది. అక్కడ డర్టీ ఫీట్ శిష్యులకు మురికి పాదములు కనిపిస్తాయి. a basin of water and then the dirty feet of disciples. ఎవరు కూడా ఎవరి పాలు కడగడానికి ఎవరు కూడా సుముఖత వ్యక్తీకరించలేదు. వాషింగ్ ద ఫీట్ ది లోయెస్ట్ జాబ్, లోయెస్ట్ వర్క్ ఆఫ్ ది సర్వెంట్. The lowest servant will do this job, washing the feet. పనివాళ్ళలో ఉన్న కడపడివాడు, the lowest servant will wash the feet of the persons. ఇంటికి వచ్చే వారి యొక్క పాదములు సేవకుల్లోనే చాలా చిన్న సేవకుడు, లీస్ట్ ఆఫ్ దిస్ సర్వెంట్స్. అతని పని అది. సేవకులు కూడా లీస్ట్ సేవకుడు ఎవరుగా పాదము కడిగే పని అనుకుండేది, తుడిచే పని. కానీ ఆ మీనియల్ జాబ్ చేయడానికి ఎవరికో శిష్యులు ఇష్టపడలేదు, తమకు తాను తగ్గించుకో ఇష్టపడలేదు. వాళ్ళంతా చర్చించుకుంటే ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవాడు, ఒకరికైనా గొప్ప అని. ఈనాడు సంఘాల్లో కూడా ఇదే మనకు కనిపిస్తుంది. ఆయనకంటే తీసిపోను, నేను అందుకంటే చిన్నవాడిని కాదు, నేను గొప్పవాడిని, నేను ఏమనుకున్నారు అని తమకంటే ఎక్కువగా హెచ్చించుకుని దానికంటే ఎక్కువ హెచ్చించుకోకూడదు. నేను వాక్యం సెలవిస్తుండగా తాము హెచ్చించుకుంటూ వారు గొప్పవారు ఎంచుకుంటూ ఈ యొక్క పాదులు కడిగే ఆ యొక్క ఉన్నతమైన పరిచర్యకు వారు సుముఖత వ్యక్తీకరించడం లేదు. యేసు దిక్కున లేచి ఆయన పై వస్త్రం తీసిపెట్టాడు, పక్కకు నడుముతూ వాళ్ళు కట్టుకున్నాడు. ఆ బేసిన్లో నీళ్లు పోసే శిష్యుల పాదం కడుగు ప్రారంభించాడు. ఇందులో గమనిస్తున్నప్పుడు 3 సత్యాలు జ్ఞాపకం చేసుకుందాం. Let us learn sitting at the feet of Jesus the lesson of separation, to set apart. యేసు ప్రభు శిష్యుల పాదములు కడిగి వారిని ప్రత్యేకించాడు, ప్రక్షాళన చేశాడు. వారికి మురికి పాదములు, లోకం నడిచిన పాదములు, పాపంలో పరిగెత్తిన పాదములు, కీడు చేయడానికి పరిగెత్తిన పాదములు, హాని చేయడానికి పరిగెత్తిన పాదములు, అలాంటి మురికితో కూడుకున్న పాదములను ప్రభు కడిగి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. లోకం నుండి ప్రత్యేకించుకున్న మనల్ని ఆయన శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు బై వాషింగ్ ద డిసైపుల్స్ ఫీట్. వారి పాదములు ఇప్పుడు ఆ లోక పంకిలంలోని పాపము వారికి అంటున్నది కాబట్టి దాన్ని కడిగి వేశాడు ఆయన. రెండవదిగా సోకింగ్.
ఆ మాట గమనించినప్పుడు యేసు ప్రభు వారి పాదమును కడిగాడు. ఎందుకనగా అవర్ వాక్ మస్ట్ ప్లీజ్ గాడ్. మన యొక్క నడక అనేది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. పాదముల మురికిని కడిగాడు, ఆయన పాదమును శుభ్రంగా కడిగాడు, తుడిచాడు ఆయన. ఎందుకనగా వారు ఈ లోకములో వారు జీవిస్తుండగా దేర్ వాక్ షుడ్ ప్లీజ్ గాడ్. మన నడక దేవునికి ప్రీతికరంగా ఉండాలి, మనోహరంగా ఉండాలి, యోగ్యమైనదిగా ఉండాలి. మూడో విషయం గమనించినప్పుడు సెండింగ్, టు సెట్ అపార్ట్ సోకింగ్ అండ్ సెండింగ్. శిష్యుల పాదములు కడిగి పవిత్రపరిచి వారిని ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించి లోకంలో పంపాడు ఆయన. టు సర్వ్ ది సఫరింగ్ హ్యూమానిటీ. When they're sanctified with the precious blood of Christ, and they're sanctified with the water, the living waters, they're prepared to serve the suffering humanity. ఇతరులు సేవ చేయడానికి they're equipped to serve others. ఎప్పుడగా when they're washed thoroughly by the water, by the word of God. దేవుని యొక్క వాక్యమనే ఉతకమైన స్నానం శరీరం గలవారై ఉండాలి. మనం ఇతర సేవ చేయాలంటే సర్వ్ చేయాలంటే must be cleansed. యెషయా 6వ అధ్యాయం, I was cleansed and prepared for God's service. ప్రక్షాళన చేయబడిన తర్వాత, దహించిన తర్వాత he was prepared, was fully equipped to be a messenger of Christ. ఒక ప్రవక్తగా ఉండడానికి ఆయన సిద్ధపడ్డాడు. We must be sanctified day by day, because we are serving in His vineyard. We must be cleansed from every evil, every sin. యేసయ్య తన రక్త కడిగి శుద్ధీకరించాడు. అనుక్షణం కూడా మనం దేని వాక్యం ప్రక్షాళన చేయడం వారమై ఇతరులు సేవ చేయటకు మనం సంసిద్ధంగా ఉండాలి, ఎక్విప్ చేయబడాలి. ఎక్విప్ చేయబడినట్లయితే నీ బోధ కానివ్వండి, నీ కానుకే కానివ్వండి, ఏది కూడా ఇతరులకు మేలుకరంగా ఉండదు, దేవునికి మహిమకరంగా ఉండదు. అది నిరుపయోగమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీరు నిష్ఫలమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రత్యేకించుకొని వారిని కడిగి వారిని ఈ లోకంలో పంపాడు. నువ్వు కడగబడినట్లయితే పేతురు నాతో నీకు పాలు లేదన్నాడు. కాబట్టి నువ్వు కడగబడితే పరలోకంలో ఆ స్వాస్థ్యాలను పాల్పొమ్మును పొందుతాం. కాబట్టి పిల్లారా, వాషింగ్ ద ఫీట్, ఈ యొక్క ప్రక్రియ చాలా సంఘాల్లో కూడా చాలా చిరగా కాలేజ్లో జరిగించబడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే you are set apart for God's glory and you must be sanctified. So God is sending to the world, equipping to serve the humanity, to propagate His word. ఈ మూడు సత్యాలని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువును అనుసరించి దేవుని పొందడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి దయచేయును గాక. ఆమేన్. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. శిష్యుల పాదములు అందులో అర్థరార్థని ప్రభువా, మీరు మాకు పరిశుద్ధాత్మ బయలుపరిచేస్తారని మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ప్రత్యేకించబడిన వారం, మీ రక్త కడగబడిన వారం తండ్రి. ఈ లోకల పంపబడిన వారు కాబట్టి తండ్రి అన్ని విషయాలు తండ్రి సర్వసన్నద్ధులుగా ఉండి ప్రభు నాయన వాక్యం సమయంలో అసమయంలో ప్రకటించడానికి తండ్రి శక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.